డ్రెస్సెస్ స్టిచింగ్ చేసుకుందాం అనుకుంటే మిషన్ కాడికి పోతే మిషన్ ఏమో ట్రబుల్ ఇచ్చింది. మిషన్ అయితే ట్రబుల్ ఇచ్చింది కదా, దాన్ని అయితే బాగా వేద్దామని దాన్ని అయితే ముంగట వేసుకొని బాగా వేసుకుందామని లోపే కర్రీ వేయాలని సడన్ గా గుర్తుకొచ్చేసరికి కర్రీ అయితే ఫస్ట్ వండేసి తర్వాత మిషన్ కాడికి అయితే వచ్చేద్దాం అన్నట్టు కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను అయితే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగిరి. వంకాయ కర్రీ అయితే చేసిన టేస్ట్ అయితే మస్తు. ఫస్ట్ అయితే నేను కర్రీ ఎట్లా చేసిన అనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే వంకాయలను అయితే మంచిగా కోసేసుకున్నాను అనమాట. పుచ్చిలిగిన ఉంటాయి కదా, అవి అయితే తీసేసి మంచిగా అయితే కోసేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసేసిన అనమాట. ఉప్పు నీళ్ళలో వేస్తే అయితే కర్రబడకుండా ఉంటాయి అనమాట. అట్లా వేస్తే వంకాయలను అయితే ఇట్లా మంచిగా అయితే కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టేసుకొని 2 పావుల నూనె అయితే పోసేసుకున్నా. నూనె కాగిన తర్వాత తగినంత ఉల్లిపాయలను పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని అవి అయితే మంచిగా మగ్గించుకోవాలి. కర్రీలో వేసిన క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. అసలు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా కనిపించలేదు. సరెట్లీ చెప్తే అర్థం చేసుకుంటారు కదా అన్నట్టు నేనైతే చెప్పేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి మగ్గించుకున్నా. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి అవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసిన వెంటనే వంకాయ ముక్కలు వేసారనుకోండి, కర్రీ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. మనం వంకాయ ముక్కలు కోసిన వెంటనే సాల్ట్ వాటర్ అయితే వేస్తాం. వాటర్ కూడా మస్తు కర్రగా అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఆ వంకాయ ముక్కలు కోసినాక మన వేళ్ళు కూడా కర్రగాయి. వంకాయ ముక్కలు అనగా దొండకాయ ముక్కలు కోస్తేనేమో వేళ్ళు మొత్తం జిగురుగా అవుతాయి. అంటే తోలు లేచిపోతున్నట్టు అవుతుంది అనమాట. ఒక్కొక్క కూరగాయకు ఒక్కొక్క రకంగా ఉంటది అన్నట్టు. కొన్ని కూరగాయలు అయితే గిట్లుంటాయి. వంకాయ ముక్కలు వేసినాక తగినంత సాల్ట్ అయితే వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంటికైతే చెట్లు సాగు చేద్దామని అయితే వచ్చిందనమాట. మా ఇంట్లో ఎక్కువ చెట్లు ఏముంటాయి కానీ కొన్నే ఉంటాయి కానీ కనకంబరాలు పూలు పూసినాక మొగ్గలైతే ఎండిపోతాయి కదా, ఎండిపోయిన కొమ్మలన్నిటిని సుంచేస్తున్నాను అనమాట. అన్ని సుంచేస్తున్నా అనమాట. అది సుంచేసినాం అనుకోండి పక్క నుండి కొమ్మలు పెట్టుకుంటా మంచిగా పూలు అయితే పూస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను తెంపుతున్నా చూసారా, అదైతే మేము వేయలేదు కానీ ఆ గింజ పడి అక్కడ మొలిచింది. అక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటది. ఇల్లు కడుగుతుంటే నీళ్ళు పోనీకి హోల్స్ అయితే ఉంటాయి కదా, ఆ హోల్ మధ్యలో మొలిచింది అనమాట ఈ చెట్టు. మనం పెట్టిన చెట్లేమో మంచిగా మొలవవు, పెట్టని చెట్లేమో మంచిగా మొలిచి వాటికి పువ్వులు కూడా పూస్తుంది అనమాట. ఈ మిరప చెట్టు అయితే అసలు మేము వేయలేదు. అసలు మిరప చెట్టు పెరిగి వాటి కాయలు కూడా వస్తున్నాయి. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ చెట్టు ఎట్లా మొలిచింది అని అనుకుంటా, కానీ ఆలోచించంగా అసలు మిరపకాయలు కడిగిన పోసినట్టున్నా, అందుకే ఆ చెట్టు అయితే వచ్చింది అనుకున్నాడు కాదు, అదే నిజం. ఆ చెట్లను మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూర కలిపేయకుండా మళ్ళీ మాడిపోతుంది కదా, అందుకే కలిపేసిన తర్వాత కొన్ని స్టిచ్చింగ్ చేసేటి అయితే ఉన్నాయి కదా అన్నట్టు మిషన్ కాడికి పోతే మిషన్ అయితే ట్రబుల్ ఇచ్చింది. ఈ మిషన్ అయితే కొంచెం రిపేరింగ్ చేసేది ఉంది కదా అన్నట్టు దాన్ని అయితే ముంగటేసుకున్నాను. చిన్న మిషన్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం ఉంటది. కొంచెం స్పీడ్ తొక్కితే కథం అందులో దారం వచ్చి ఇరుకుతూనే ఉంటది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. క్లీన్ చేసిన తర్వాతనే మిషన్ అయితే ఎక్కాలన్నమాట. ప్రతిసారి ఇట్లనే వేస్తుంది నా మిషన్ ఎక్కి ఒక కుట్టిందో లేదో దాంట్లో దారం వచ్చి ఇరికింది. దారం ఇరికిందంటే కథం వస్తుంది మిషన్ అయితే. అసలు తొక్కుతుంటే కాళ్ళే నొప్పులు వస్తాయి, అంత కస్తీగా వస్తుంది. ఆ కస్తీగా వచ్చే బదులు అది రిపేరింగ్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు మిషన్ మొత్తం విప్పేసి దారం అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఆ దుమ్ము మొత్తం ఒక క్లాత్ తోటి అయితే నీట్ గా తుడిచేసి మళ్ళా ఫిక్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఉంటది నా చిన్న మిషన్ తోటి కష్టాలు. మిషన్ తీసేసి వేరే మిషన్ తీసుకుందామంటే మనకు ఇప్పుడు అంత అవసరం లేదు కదా అనిపిస్తుంది. కానీ ఈ మిషన్ మీద ఇంతో కాస్త ప్రేమనైతే ఉంటది అనమాట. నాకు ఇంత ట్రబుల్ ఇచ్చినా సరే, ఇంత ఇబ్బంది పెట్టినా సరే ఈ మిషన్ అంటే నాకు కొంచెం అయితే ఇష్టమే ఉంటది. ఈ మిషన్ మీద కొంచెం ప్రేమనే ఉంటది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ మిషన్ మీద తొక్కడం అయితే నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ అయినా ఫస్ట్ డ్రెస్ అయినా సరే ప్రతి ఒక్క మిషన్ మీద స్టిచ్చింగ్ చేసిన కాబట్టి ఈ మిషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా దారం అయితే ఇరికింది కదా, అంత నీటిని అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ వేస్తే స్మూత్ గా వస్తుంది. అసలు తొక్కినట్టే అనిపించేది. అసలుకి మిషన్ అసలు ఇంత ఇబ్బంది కూడా పెట్టదు. అసలు దారం ఇరుకుతేనే ఇబ్బంది అనిపిస్తుంది తప్పించి అంతకు మించి నా మిషన్ ప్రాబ్లం అయితే రాదు. ఒకటి ఏంటంటే గడికి దారం అయితే తెగుతాయి. 2 ప్రాబ్లం తప్ప మిషన్ లింక్ ఏ ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మిషన్ అయితే బాగా అయింది కదా, మళ్ళీ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి కదా అన్నట్టు ఈ డ్రెస్ అయితే తీసేసిన అనమాట. 2 టాప్సే కాదు ఇంకా బొచ్చుడన్ని ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటి. ఈ ఒకటి స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి. బ్లౌజులు ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి, ఇంకా బొచ్చెడు ఉన్నాయి, అవన్నీ స్టిచ్చింగ్ చేస్తూనే ఉండాలి. డ్రెస్సులు వేసుకుంటే దయ్యం లాగానే ఉన్నాయి కదా. వీడియో షూట్ చేసేటప్పుడు నార్మల్ గానే షూట్ చేసిన, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం నవ్వు వచ్చింది నాకైతే. టాప్ లకి అయితే సైడ్ కుట్లు వేసేద్దాం అన్నట్టు దారం అయితే ఎక్కిస్తున్నా. కొంచెం స్టిచ్చింగ్ చేసినో లేదా దారం అయితే తెగుతుంది. చూడండి మిషన్ చక్రం ఉంటది కదా, ఆ చక్రానికి అయితే దారం అయితే చుట్టేస్తాను అనమాట. అట్లయితే నాకు ఈజీగా అనిపిస్తుంది. కొందరు అట్లా చుట్టదు ఆ చక్రం అరిపోతుంది అంటారు కానీ మనం ఎప్పటికైతే స్టిచ్చింగ్ చేయం కదా, అప్పుడే చేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమి. సడన్ గా ఫంక్షన్స్ ఏదైనా పడ్డాయి అనుకో, ఇక సడన్ గా మిషన్ ఎక్కాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. కుట్టి పెట్టేసుకుంటే కొంచెం రిలాక్స్ అయిపోతాం కదా అని అనుకుంటా. చేసేదొకటి చెప్పేదొకటి అన్నట్టు. రేపు ఫంక్షన్ అనగా ఈ రోజు అన్ని స్టిచ్చింగ్ చేసేసుకొని రేపు ఫంక్షన్ కు సిద్ధమైతే అనమాట. అట్లుంటది నా పని. డ్రెస్సులు కుట్టేసిన తర్వాత కొన్ని బ్లౌజులు కూడా కుట్టటి ఉన్నాయి. ఆ బ్లౌజులు కూడా వెంటనే కుట్టేసేసేయాలి. అట్లయితేనే పని వస్తుంది. మూలకైతే మూలకేసినట్టే ఉంటది కదా. ఇట్లా మిషన్ ఇంట్లో ఉందనుకోండి, ఎన్నో బ్లౌజులు అయినా డ్రెస్సెస్ అయినా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అసలు బయట ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. ఇచ్చినాం అనుకోండి, ఒక్క టాప్ చేస్తే 40 రూపీస్ 50 రూపీస్ అంటారు. ఇంక
ఇంకెక్కువనే అంటున్నారు. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే 150 250కి ఎబోనే, కాస్త డిజైన్ పెట్టిరు అనుకుంటే అది 500 600కి ఎబోనే తీసుకుంటున్నారు. అంత కాస్ట్ పెట్టి మనం బయట స్టిచ్చింగ్ చేసుకునే బదులు మనంతట మనం స్టిచ్చింగ్ చేసుకుంది మేలు. రేపట్ల మస్తు పైసలు మిగిలించిన వాళ్ళం అవుతాం. అట్లా మిషన్ నేర్చుకొని మనంతట మనం స్టిచ్చింగ్ చేసుకుంటే. అవునంటారా కాదంటారా? కూర ఎట్లుందో చూసేద్దాం అన్నట్టు కూర కాడికి అయితే వచ్చేసిన అనమాట. ఈ కూరనైతే మగ్గుతుంది కదా అన్నట్టు ఇక బియ్యం అయితే కడిగేద్దాం, బియ్యం నాంతే కదా అన్నట్టు బియ్యం అయితే కడిగేస్తున్నాను అనమాట. బియ్యం నాని అనుకో అన్నం అయితే మంచిగా అవుతుంది కదా అన్నట్టు ముందే బియ్యం కడిగేస్తున్నాను అనమాట. వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక కోపడి అయితే వాటర్ అయితే పోసేసుకుంటున్నా. వాటర్ పోసిన తర్వాత కస్తూరి మేతి కొంచెం కుడుక పొడి అయితే వేసేసుకుంటున్నా. ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కస్తూరి మేతిని కూరలో వేసేటప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా నలిసి వేసుకోండి. ఈ కర్రీలో మాత్రం కుడుక పొడి కస్తూరి మేతి సరే స్కిప్ కాకండి. అవి వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసాక ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి దించేస్తే అంతే. ఎంతో టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసి ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అబ్బా. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసిరా, చేయకుండా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోనైతే ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళీ బాయ్.